నమస్కారం. మీకు మీ యొక్క సోదరి అంటే మీ తోడబుట్టిన మీ చెల్లెలతో ఏదన్నా వైరాలు వస్తున్నాయా? మీకు మీ తల్లిగారి యొక్క సోదరి అంటే మీ తల్లిగారి యొక్క చెల్లెలతో మీకేమన్నా వైరం వస్తుందా? అలాగే మీకు మీ తండ్రి గారి యొక్క చెల్లెలు అంటే మేనత్తతో ఏదన్నా వైరం వస్తుందా? మీకు ట్రాన్స్జెండర్స్ అనగా కొజ్జావారి చేతుల్లో ఏదన్నా అవమానాలు ఎదురుకావటం కానీ వారి యొక్క శాపనార్థాలకి మీరు లోను కావటం కానీ అలాగే మీ ఇంట్లో మీ పిల్లలు టీనేజ్లో ఉండి మిమ్మల్ని విపరీతంగా ఇబ్బంది పెడుతున్నారా? మీరు రోజు మొత్తంలో సగం పూట మొబైల్స్కి ట్యాబులకి అంటిపెట్టుకొని అలాగే వాటితో సావాసం చేస్తూ వాటితోనే లీనమైపోయి గడిపేస్తున్నారా? ఇవన్నీ ముఖ్యంగా గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఇవన్నీ బుధ భగవానుడి యొక్క నెగటివ్ ట్రైట్స్ అంటే నెగటివ్ లక్షణాలుగా మనం భావించాలి. నేను చెప్పిన ఏ క్వాలిటీస్ ఉన్నప్పటికీ కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే బుధ భగవానుడు మీ జాతక చక్రంలో క్షీణదశలో ఉన్నాడని లేదా ఆయన బాగున్నప్పటికీ ఈ ప్రక్రియలు చేయటం ద్వారా మీకు ఆయన నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇస్తున్నానన్న సంకేతాన్ని కానీ ఆయన పంపిస్తారు. బుధ భగవానుడు మన జాతక చక్రంలో మన యొక్క తెలివితేటలు, మన యొక్క నాడీ వ్యవస్థని అలాగే మన ఇంట్లో టీనేజర్స్ అంటే పిల్లలు టీనేజ్కి వచ్చిన వారిని సూచిస్తారు. కాబట్టి ఎప్పుడైతే బుధ భగవానుడు చెడిపోతాడో మన జాతక చక్రంలో మనం మాట్లాడే మాటల్లో బ్యాలెన్స్ కోల్పోవటం, అడ్డదిడ్డంగా మాట్లాడటం అలాగే బుధ భగవానుడు ఎవరికైతే జాతక చక్రంలో వీక్గా ఉంటారో వారికి మాటలు ముద్దగా రావటం, నత్తితో మాట్లాడటం ఇలాంటి లక్షణాలు కనపడతాయి. బుధ భగవానుడిని కనుక మనం కంటిన్యూస్గా పాడు చేసుకుంటూ వెళ్తే ఇన్ ఫ్యూచర్ మనకి నాడీ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు, చర్మ వ్యాధులు, నిద్రలేమి ఇత్యాది ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే అడ్వాన్స్డ్ డ్యామేజ్ కనుక జరిగితే పార్కిన్సన్స్ లేదా నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి అల్జీమియర్స్ వ్యాధి కానీ ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎప్పుడు కూడా మీ యొక్క సోదరి అంటే తోడబుట్టిన చెల్లెల్ని, తల్లిగారి యొక్క చెల్లెలు అనగా పిన్నిళ్ళని అలాగే తండ్రి గారి యొక్క చెల్లెలు మేనత్తల్ని అలాగే మీ ఇంటి ఇరుగు పొరుగులో ఉన్నటువంటి చిన్న ఆడపిల్లలు 9 సంవత్సరాలలోపు ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చాక్లెట్స్ కానీ స్వీట్స్ కానీ తీసుకువెళ్ళటం, వారిని ఆదరించటం, గౌరవప్రదంగా చూడటం. వారు మన పట్ల ఎట్లా వ్యవహరించినప్పటికీ మనం వారితోటి చాలా గౌరవప్రదంగా ఉండాలి. అలాగే ట్రాన్స్జెండర్స్ని అవమానించకుండా వారిని కూడా గౌరవంగా మనం ఎంతో కొంత వారికి ద్రవ్యాన్ని ఇచ్చి సంతృప్తిపరిచి పంపించడం కానీ అలాగే 16 నిమిషాలకు మించి మొబైల్ కానీ ట్యాబ్ను కానీ కంటిన్యూస్గా వాడకుండా ఉండటం కానీ చేసినట్లయితే ఈ బుధ భగవానుడు మన జాతక చక్రంలో పాడు కాకుండా మనని మంచి బుద్ధి జ్ఞానాలతో ఉంచి మన అభివృద్ధికి తోడ్పడతారు. ఇది గమనించవలసిందిగా ప్రార్థన. స్వస్తి.